నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ప్రస్తుతం రాష్ట్రంలో మత మార్పిడి నిరోధక బిల్లు మీద చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోవడం, శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. అయితే తాజాగా వైసీపీ గతంలో వైసీపీలో A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా ఆయన తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మత మార్పిడి నిరోధక బిల్లుని ఏపీలో తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి దీని మీద ఆయన మాట్లాడడం జరిగింది. అంత మాత్రమే కాదు, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను కానీ జగన్ గారిని కానీ ఆయన ఏమనలేదు. విజయసాయి రెడ్డి స్టేట్మెంట్స్ ఏ విధంగా చూడాలి అంటే, సాదిక్ సంబంధించి ఒక ఫ్యామిలీ నూకరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన విషయం మనందరూ తెలిసిందే. తన మనవడు కార్తికేయ రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ లో ఈ మత మార్పిడి గురించి కూడా మాట్లాడారు. దీని గురించి ఈ రోజు మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనతో డీటెయిల్డ్ గా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ జోసెఫ్ మోసగంటి గారు. ఆయన సెయింట్ మేరీ ఇన్స్టిట్యూషన్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే క్రిస్టియన్ లీడర్ గా ఉన్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర క్రిస్టియన్ లీడర్గా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ చెప్పండి, విజయసాయి రెడ్డి స్టేట్మెంట్స్ని మనం ఏ విధంగా చూడాలి? నిజంగా బలవంతపు మత మార్పిళ్ళు జరుగుతున్నాయా? ఏపీలో ఆ నెసెసరీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు మరి మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలని విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మత మార్పిడులు అంటే మాకు క్రిస్టియానిటీలో పుట్టిన ప్రతి వాళ్ళు మతం మారాల్సింది. వాళ్ళు యేసు ప్రభువుని గనక వాళ్ళు విశ్వసిస్తే అప్పుడే అతను సరే దేవుణ్ణి అంగీకరించినట్టు, యేసు ప్రభుని అంగీకరించినట్టు. నా పాపాల కొరకు యేసు ప్రభు వచ్చాడు, చనిపోయాడు, ఆయన క్రయధనం చెల్లించాడు, తిరిగి లేచాడు అని నమ్మితే మాత్రమే ఆయన క్రిస్టియన్ గా అవుతాడు. యాక్చువల్గా మేము ఇది మతం కాదంటాం. సరే, ఒక కంట్రీ పరంగా ఒక రిలీజియన్ చెప్పాలి కాబట్టి అది మతం మారినట్టు. ఒక హిందువుకు పుడితే హిందూ అండి, ఒక ముస్లింకి పుడితే ముస్లిం, కానీ క్రిస్టియన్కి పుడితే క్రిస్టియన్ కాదు. అన్లెస్ క్రిస్టియన్ కాదు, వాడికి ఫ్రీడమ్ ఉంది. దేవుడు ఎప్పుడు యేసు ప్రభు బైబిల్లో కానీ యేసు ప్రభు కానీ ఎప్పుడు కూడా బలవంతం చేయలేదు. మేము చేస్తుంది ఏంటంటే మత మార్పిళ్ళు మేము చేయట్లేదు. ఓన్లీ యేసు ప్రభు గురించి శుభవార్త మేము చెప్తున్నాం అంతే. అది చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది అంతే. అంతేగాని మతాలు మార్చకూడదు మేము. సో వాళ్లే యేసు ప్రభుని ఆయన స్వరం విని, ఆయన మాట విని, ఆయన దర్శన భాగ్యం సంపాదించుకుని అప్పుడే వాళ్ళు మారతారు తప్ప మామూలుగా మా క్రిస్టియన్కి పుట్టినంత మాత్రాన క్రిస్టియన్ కాదు. మేము అసలు మా భార్యను కానీ లేకపోతే మా పిల్లల్ని కానీ మేము మార్చడానికి లేదు. అలా చేస్తే తప్పు, మేము నరకానికి పోతాం. కాబట్టి అది మత మార్పిళ్ళు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మత మార్పిళ్ళు చేశారు అని ఆరోపించారు. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈయనే నెంబర్ 2 పొజిషన్. మరి అప్పుడు ఎందుకు ఈ మాట చెప్పలేదు ఆయన? అప్పుడు అడ్డుకోవచ్చు కదా. అంత హిందువుల మీద అభిమానం ఉంటే అప్పుడే బయటకు వచ్చేయచ్చు కదా. తన సొంత సమాజానికి, హిందూ సమాజానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు కామ్గా ఉన్నాడు? అప్పుడు బయటకు వచ్చేయాలా. తర్వాత ఈయన ఒక ఎంపీ స్థాయిలో చేసిన వ్యక్తి, ఒక రాజకీయ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక్క మతం గురించే మాట్లాడకూడదు. ఇప్పుడు నేను మత నాయకుడిని, క్రిస్టియన్ మత నాయకుడిని, నేను మతం గురించే మాట్లాడతాను. వీళ్ళు హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక్క మతం గురించి, అన్ని మతాల గురించి మాట్లాడాలి. అన్ని మతాలు వాళ్ళకి సమానమే. అందరు వ్యక్తులు, భారతదేశంలో ఉన్న అందరు వ్యక్తులు వాళ్ళకి సమానమే. తన సొంతంగా తనకు ఒక మతం ఉండొచ్చు, ఒక ఆరాధన, ఒక దేవుడికి ఆరాధన చేసుకోవచ్చు, కానీ అన్నిటిని సమానంగా చూడాలి. సెక్యులర్ కంట్రీ ప్లస్ వీళ్ళు కూడా ఒక ప్రభుత్వంలో ఒక స్థాయిలో ఉన్నారు. వీళ్ళు మత నాయకులు కాదు. మత నాయకులు అనుకోండి, వాళ్ళ మతం గురించే చెప్పుకుంటారు, మతం గురించే పోరాడతారు, మతం గురించే నిలబడతారు. సో ఆయన అలాగ ఒక్క మతం గురించే మాట్లాడడం అది తప్పు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అలాగ జరుగుంటే కనుక అప్పుడే ఆయన మాట్లాడాలి. అప్పుడేమో ఆయన గొప్ప ప్రజాదరణ కలిగిన నాయకుడు, నేను వెళ్ళిపోతున్నా కానీ ఆయనకి ఏమీ ప్రాబ్లం లేదు, ఆయనకి ఏమీ నష్టం ఉండదు అని అప్పుడు మాట్లాడి, ఇప్పుడేమో ఆయన మత మార్పులను ప్రోత్సహించాడు, ఆయన టైంలో అనేక చర్చిలకి ఫండ్ ఇచ్చాడు కట్టుకోవడానికి అని చెప్తున్నాడు. ఈయన మరి ఆ డేటా అంతా తీసుకున్నాడో లేదో తెలీదు. నేను తీసుకున్నాను ఆ డేటా. అంతకు ముందు ప్రభుత్వాలు ఏం చేశాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అనేది నేను డేటా క్రిస్టియన్ కార్పొరేషన్లు ఎవరైతే శాంక్షన్ చేస్తారో అక్కడి నుంచి డేటా తీసుకున్నాను. ఆయన ఏమీ చేయలేదండి. ఇది ఒక ట్రాప్ గా భావిస్తున్నాను నేను. ఎలాగ ట్రాప్ అంటే, జగన్ గారు నిజంగా క్రైస్తవ పక్షపాతి అంటారా? కాదు, గొప్ప క్రైస్తవులకు అన్యాయం చేసిన వ్యక్తిగా నేను చూస్తాను. ఎందుకు అంటే ఆయన క్రైస్తవ ముద్ర పడకూడదని, క్రైస్తవ ముద్ర పడితే ఎక్కడ హిందువులు ఓట్లు పోతాయో అని ఇటు క్రిస్టియన్స్ని రానియకుండా హిందువులకి దగ్గర అయ్యే
ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా బయట పడిపోతుందండి. ఇప్పుడు అటు హిందువులు యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన్ని, క్రిస్టియన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. తెలిసిపోతుంది. యాక్చువల్గా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలకే 70% క్రిస్టియానిటీ ఎగెనెస్ట్ అయిపోయింది. సో ఆయన అసలు దగ్గరికి రానకపోవడం, లేకపోతే క్రిస్టియన్స్ సమస్యల మీద స్పందించకపోవడం. ఇప్పుడు క్రిస్టియన్ అయితే ఎప్పుడైనా స్పందించాడో చూడండి మీరు. ఎనీ క్రిస్టియన్ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడా? ఎప్పుడు స్పందించలేదు. ముస్లిం స్పందించలేదు కాదా, వీళ్ళు సపోర్ట్ చేశారు దానికి. విజయసాయి రెడ్డి గారే అప్పుడు ఎంపీ, ఆయనే పార్లమెంట్లో సపోర్ట్ చేశాడు. సో ఈయన ఒక్క ఇన్సిడెంట్లో క్రిస్టియన్స్ పక్షాన ఆయన మాట్లాడింది లేదు. ఇప్పుడు కూడా పోనీ అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడలేదంటే, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక్క సమస్య మీద ఆయన క్రైస్తవుల సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు, ఒక వాయిస్ వినిపించలేదు. ఇదంతా క్రైస్తవులు గ్రహించాలి. చాలా మంది ఇప్పుడు ఈ విజయసాయి లాంటి వాళ్ళు మాట్లాడి మరి ఇది ట్రాప్ అనుకుంటున్నా, నాకైతే అలా అనిపిస్తుంది. మెల్లగా క్రిస్టియన్స్ దూరం అయిపోతున్నారు. కాబట్టి మెయిన్ ఆయనకి బేస్ ఏంటి? క్రిస్టియన్సే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్స్. ఆయనకి ఆ బేస్ వెళ్ళిపోకుండా ఈయన చేత ఇలాగ మాట్లాడిపించారు. ఈయన ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు ఇది చేశాడు, కట్టించుకోవడానికి మత మార్పులను ప్రోత్సహించాడంటే దాని అర్థం ఏమొస్తుంది? క్రిస్టియన్స్కి ఏదో మేలు చేశాడు అని వస్తుంది. మా క్రిస్టియన్స్ ట్రాప్ లో పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేశాడంట, ఇదిగో విజయసాయి రెడ్డి గారే అంటున్నారు అని ఆ ట్రాప్ లాగా నాకు కనపడుతుంది. నిజంగా ఫ్యాక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప క్రైస్తవులకు గొప్ప అన్యాయం చేశాడు. అందరినీ సమానంగా చూడాలండి. నీ మతం నీది, నువ్వు క్రిస్టియన్ కావచ్చు, ఏదో మా ఓట్ల కోసమని హైందువుల్ని ఇది చేయడం, దగ్గరికి తీసుకున్నట్టు నటించడమో, లేకపోతే నిజంగానే ఆయనకి నమ్మకం ఉందో నాకు తెలియదు. కానీ సరే, నమ్మకం ఉంటే నమ్మకం ఉండొచ్చు. ఇప్పుడు కొంతమందికి అందరు దేవుళ్ళు పూజ చేసుకుంటారు, సరే, అది మనం ఎవరినో తప్పు పట్టం. కానీ క్రిస్టియన్స్కి ఎందుకు అన్యాయం చేయాలి? ఒక వాయిస్ ఇవ్వకుండా ఇప్పటికి కూడా ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ముస్లిమ్స్కి ఇస్తాడు వాయిస్, హిందూస్కి ఇస్తాడు వాయిస్. ఎక్కడన్నా ఒక పూజారి గారికి ఏమన్నా అయితే ఫోన్లో మాట్లాడతాడు. ఆ క్రిస్టియన్ పాస్టర్స్కి ఏమైనా లేకపోతే చర్చిలకి ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాడా? ఎక్కడన్నా మాట్లాడడం మీరు చూసారా? ఎక్కడ మాట్లాడు. మరి ఇప్పుడు క్రిస్టియన్స్కి ఆయన ఫేవర్ చేస్తున్నట్ట, అన్యాయం చేస్తున్నట్ట. ఈ విజయసాయి రెడ్డి గారు ఏంటంటే కొన్ని మీడియా ఛానల్స్ కూడా క్రిస్టియన్స్ని ఎలా చూపిస్తున్నాయంటే, మొన్న ఏదో ఒక ఆవిడ యూట్యూబ్ ఛానల్ క్రిస్టియన్స్ కి జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళు అంటాడంట. అంటే ఈ క్రిస్టియన్స్ అందరూ వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి అటాచ్ చేస్తున్నారు. ఫాల్స్ స్టేట్మెంట్. నేను వేరే ప్రభుత్వాలు జరిగిన మేలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. అంతకుముందు ప్రభుత్వాలు అనేకమైన చర్చిలకి ఫండ్ ఇస్తే రిపేర్ కి, అయ్యి మసీదులకి ఇస్తాయి, లేకపోతే టెంపుల్స్ కి ఇస్తాయి, దీనికి కూడా ఇస్తాయి. సో అలాగే కొన్ని నా దగ్గర డేటా ఉంది. ఒక 3,000 చర్చిలకో 2,000 చర్చిలకి ఇస్తే ఈయన ఒక 400 ఎంతో ఇచ్చాడు. 400 చాలా స్వల్పంగా. తర్వాత స్కీమ్స్ ఏమీ లేవు. ఏ స్కిల్ డెవలప్మెంట్ కానీ క్రిస్టియన్స్కి ఏది లేదు కదా, ఏ స్కీమ్స్ లేవు. కాబట్టి ఆ ఒక్క పాస్టర్స్ ఆనరేమో అది కూడా ఎప్పుడు 1.5 year ముందు ఆయన దిగిపోతాడు అనగా, లేకపోతే ఇంకో ఒక 5,000 మందికి, ఇంకో 3,000 మందికి 1 year ముందు ఇచ్చాడు ఒక్క పాస్టర్స్ ఆనరేం. చాలా డ్యామేజ్ చేశాడండి. చాలా. నా దగ్గర 12,000 ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేసేసాడు. తర్వాత ఏంటది మ్యారేజ్ లైసెన్స్ ఏంటి అంతకు ముందు లైఫ్ టైం ఉండేది, 3 సంవత్సరాలు కుదిచ్చేసాడు. అదే ఆయన ఏంటంటే క్రైస్తవులకి మేలు చేస్తున్నాం అని బయటికి రాకూడదు, క్రైస్తవులకి కొంచెం నష్టం చేస్తున్నా అంటే హిందూ ఓట్లు వస్తాయి. ఇదేంటండి ఓట్ల రాజకీయాలు? మోదీ గారే ఆయన చర్చకి వెళ్తున్నాడండి. మోదీ గారు క్రిస్మస్ రోజున చర్చకి వెళ్తాడు. ఆయన వాళ్ళ అందరినీ దగ్గర అవ్వాలని చూస్తున్నాడు మోదీ గారు. అటు ముస్లింలకు కానీ క్రిస్టియన్స్కి కానీ అందరికీ దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. మరి వీళ్ళు మోదీ గారి పేరు చెప్పి ఏదో మేము క్రిస్టియన్స్కి ఇస్తే మాకు మోదీ గారు దూరం అయిపోతారు ఏంటండి? అది ఎంతో ఎక్కువ కాలం నిలవదది. విజయసాయి రెడ్డి గారు నిజంగా క్రిస్టియన్స్ కి మేలు చేసే వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన చెల్లెలు షర్మిల గారు, జగన్ గారి చెల్లెలు, తాజాగా ఉదర సంబంధమైనటువంటి ఆపరేషన్ చేయించుకున్నారు. అంటే పేగులు ఇన్ఫెక్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ, అంటే విజయవాడలో అంటే రౌడీ షీట్ ఉన్న వ్యక్తులను కూడా పరామర్శించిన వ్యక్తి సొంత చెల్లెలు తోబుట్టు ఆవిడని కూడా పరామర్శించలేదు. అంటే రౌడీ షీటర్స్ ని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని పరామర్శించలేదు అన్న అపప్రద సోషల్ మీడియాలో వార్తలు నిలిచింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మరి నిజంగా ఒక క్రిస్టియానిటీ అంటే క్రైస్తవత్వంలో ప్రధానమైన ఇది ఏంటంటే
క్షమించడం. ఎస్. మనం క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడం. మనం మానవులు ఏదో తప్పు చేస్తానే ఉంటాం. ఆ దేవుడు క్షమించకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. మరి నీ ఎదురుగుండా ఉన్న మనిషి నీకు కొంచెం కష్టం కలిగిస్తే నువ్వు తోబుట్టు, అది కూడా తోబుట్టు సరే నిన్ను విమర్శించింది, ఏదో చేసింది, నీకు ఎగెనిస్ట్గా మాట్లాడింది, నువ్వు కష్టకాలంలో మాకేముంటుంది బైబిల్లో, శత్రువుని సహా ప్రేమించాలి అని ఉంటుంది మాకు. నీ శత్రువు అయినా సరే ఆయన ప్రేమించి ఆయనకు భోజనం పెట్టాలని ఉంటుంది. మరి ఈయన అలా చేస్తున్నట్టంటే ఈయన క్రిస్టియన్ అనుకోవాలా? మా బైబిల్ ప్రకారం అయితే ఆయన క్రిస్టియన్ కాదు. సరే, నేను ఆయన హృదయాన్ని నేను చూడలేను కానీ, నేను జడ్జి చేయను కానీ, దేవుడు జడ్జి చేస్తాడు ఆయన హృదయం ఏంటనేది. కాబట్టి నాకు బయటికి పైకి చూస్తుంటే ఆయన క్రైస్తవ లక్షణాలు ఏమీ కనిపించట్లేదు. బైబిల్ చదువుకోవచ్చు, బైబిల్ చదువుకున్నంత మాత్రాన క్రిస్టియన్ కాదు, చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ కాదు. ఏదో ఆ క్రిస్మస్ రోజు వెళ్తాడు చర్చికి, ఎప్పుడన్నా ఒక మీటింగ్ వచ్చాడా, పెద్ద మీటింగ్లకు వచ్చాడా, క్రిస్టియన్ మీటింగ్స్కి వచ్చాడా, హిందూ మీటింగ్లకు వెళ్ళాడు కదా, ముస్లిం మీటింగ్లకు వెళ్ళాడు కదా, మరి మా క్రిస్టియన్ మీటింగ్ ఎందుకు రాలేదు? మా క్రిస్టియన్ ముఖ్యమంత్రి అయితేనో అందరినీ సమానంగా చూడాలి కదా. కాబట్టి ఇది మా క్రైస్తవులను అందరినీ ట్రాప్ చేయడానికి, ఆయన ఏం మేలు చేయకపోయినా సరే ఆయన ఏదో మేలు చేసేసాడు క్రిస్టియన్స్ కని ఈ విజయసాయి రెడ్డి ఇలాగ కొంతమంది ఇలా మాట్లాడి జగన్ వైపు అటాచ్ చేస్తున్నారు క్రిస్టియన్స్ని. క్రైస్తవులు నేను రియలైజ్ అయ్యాను, ఒక క్రైస్తవుడుగా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయట్లేదని. అనేక మందిని నేను ఏంటది వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తున్నాను, ఏంటి ఆయన ఏమి చేయలేదని. ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా ఇదే మాట్లాడాను, విత్ ఫిగర్స్తో విత్ డేటాతో నేను మాట్లాడాను. కాబట్టి ఆ విజయసాయి రెడ్డి గారు ట్రాప్లో పడకూడదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్లో పడకూడదు. తర్వాత విజయసాయి రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఏంటది యాంటీ కన్వర్షన్ బిల్ తేవాలని. మరి ఈయన ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదు యాంటీ కన్వర్షన్ బిల్లు? అసలు భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? భారతదేశం యొక్క ప్రత్యేకత భిన్నత్వంలో ఏకత్వం. ప్రపంచంలోనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని భిన్నత్వాలు మనకి? మతంలోనే భిన్నత్వం కాదు, లాంగ్వేజెస్ కూడా భిన్నత్వమే. ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? ఎనీ కంట్రీకి, ఏదైనా దేశానికి ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది కదా. అమెరికా వాళ్ళు ఇంగ్లీషు, జపాన్ అయితే జపానీస్ ఏదో లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో కానీ మనకి ఇన్ని లాంగ్వేజెస్, ఇన్ని ప్రాంతీయ ఒక లాంగ్వేజ్లోనే మనకి తెలుగులోనే అనేక యాసలు కదా. మరి భిన్నత్వంలో ఏకత్వం, మనందరం ఇంత భిన్నత్వం ఉండి కూడా మనం కలిసి ఉంటున్నాం కదా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ఇది ప్రతిజ్ఞ చేశాం కదా. ఈయన ఏంటి మతాలు మారకూడదు, లేకపోతే ఇంకోటి దేవుడే మనకి ఇచ్చాడు. ఇప్పుడు అమెరికా వాళ్ళే రియలైజ్ అయ్యి ఏ మతమైనా అమెరికా వాళ్ళు కూడా హిందూయిజం తీసుకుంటున్నారు, లేకపోతే ముస్లిం తీసుకుంటున్నారు. వాళ్ళే మార్చుకుంటుంటే ఈయన ఇంకా వెనక్కపోతున్నాడు. ఏంటి బలవంతంగా మనం ఆపేయాలి? ఎవరినైనా బలవంతంగా మనం ఆపొచ్చా? మనం బలవంతంగా ఇప్పుడు అదే కదా, చాలా మంది వాళ్ళు ఏదో ఎవరినో ప్రేమిస్తారు, బలవంతంగా ఆపేసి ఇంట్లో తాళం వేసేసి నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఆ బలవంతం చేస్తే ఏమవుతుంది మనం చూస్తున్నాం కదా. బలవంతంగా వాళ్ళని చంపేసి లేకపోతే ఇది చేసి తర్వాత ఏళ్ళ చచ్చిపోయి ఆ అమృత ప్రణయ్ చూసాం, అనేక చూస్తున్నాం. ఈయన ఇంకా అనేక సంవత్సరాల వెనక్కి ఏమి యోగం అంటాం అది, ఆ యోగంలోకి వెళ్తానంటాడంటే బలవంతంగా ఏం చేస్తాం? మారేవాళ్ళు మారుతారండి, అంత జ్ఞానం లేని వాళ్ళ. నువ్వు నీ భారతీయత లేకపోతే నీ హిందుత్వం గురించి నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు. అనేక మంది మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ పనికిమాలిదైనా కానీ వాళ్ళు మార్కెటింగ్ చేసుకుని అమ్మేసుకుంటున్నారు కదా. టీవీ యాడ్లు ఇస్తున్నారు కదా, కొంతమంది హీరోలు లేకపోతే వాళ్ళ యాడ్లు ప్రమోట్ చేస్తున్నారు కదా. మరి ఈ మతం భారతదేశంలో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భారతదేశం కోరిన ప్రత్యేకత ప్రపంచంలోనే దైవ చింతన ఎక్కువ, భారతదేశంలో దైవాన్వేషణ ఎక్కువ. అది మంచిది. నువ్వే మతమైనా కానీ, లేకపోతే ఏ దేవుడైనా కానీ నీకు దైవభక్తి ఉంటే అది మనిషిని కంట్రోల్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఒకసారి, ఈ దేవాలయాలు లేకపోతే, ఈ ఆధ్యాత్మికత లేకపోతే జైళ్ళు సరిపోవు, తర్వాత పోలీస్ స్టేషన్లు సరిపోవు అన్నారు. కాబట్టి ఇది మనం ప్రమోట్ చేయాలి. ఏ మతమైన, ఇప్పుడు నువ్వు భారతదేశ రాజ్యాంగం అన్ని మతాలని గౌరవిస్తుంది కదా, అన్నీ నీకు సమానమే. మన సెక్యులర్ స్టేట్, మత స్వేచ్ఛ ఉంది. మారే వాళ్ళు మారుతారు, వాళ్ళు చెప్పుకుంటారు, ప్రచారం చేసుకుంటారు, మారేవాళ్ళు మారుతారు. నీది నువ్వు చెప్పుకో, అంతేగాని యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకొస్తే ఆపేద్దాం, రిజర్వేషన్ తీసేస్తే ఆపేద్దాం, ఎవరిని ఆపలేమండి. మనం ఎవరిని కంట్రోల్ చేయలేము. నువ్వు కంట్రోల్ చేసే కొద్దీ వాళ్ళు ఇదైపోతారు, ఎక్కువైపోతారు. మనం ఎంత కంట్రోల్ చేస్తామో, ఎంత ప్రెజర్ పెడతామో, ఫోర్స్గా అంత వాటర్ పైప్ నుంచి బయటకు వస్తుంది కదా. ఆ విధంగా మనం ఎవరిని అలా ఫోర్స్ చేయకూడదు. మనం ఆడవాళ్ళని అలాగే ఫోర్స్ చేసాం, నువ్వు ఇంట్లోనే ఉండు, లేకపోతే ఇది అని ఉండు అని. ఒక పాయింట్ వచ్చింది, ఇప్పుడు దేవుడు వాళ్ళని పైకెత్తాడు. లేడీస్ రాణించిన రంగం లేదు ఈ రోజుల్లో.
కాబట్టి అలాంటి మనస్తత్వం ఉండకూడదు విజయసాయి రెడ్డి గారు. అలాంటి ఒక ఎంపీ చేసి లేకపోతే ఒక రాజకీయ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న ఆయన అలాంటి మాటలు మాట్లాడకూడదు. మన భారతదేశానికి అది చాలా చెడ్డ డ్యామేజ్ చేస్తుంది. మన పేరు ప్రఖ్యాతలని, దేశం యొక్క పేరు ప్రఖ్యాతలను డ్యామేజ్ చేస్తుంది. కరెక్ట్. థ్యాంక్ యూ. ఓకే.